ఇంటి గుమ్మం దాటాలంటే భయం, చేతిలో సంచి పట్టుకుని బయటకు వెళ్లాలన్నా ఆందోళన, చిన్నారులను పాఠశాలలకు పంపాలన్నా తల్లిదండ్రుల్లో ఒకటే టెన్షన్. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ ప్రజలను కొంతకాలంగా ఇబ్బందులు గురిచేస్తున్న కోతుల బెడదకు మున్సిపల్ యంత్రాంగం చెక్ పెట్టే పనిలో పడింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిపుణుల బృందాలతో వందలాది కోతులను పట్టించి సురక్షిత అడవుల్లోకి తరలిస్తున్నారు. ప్రజలకు ఊరటనిస్తూ ఈ ప్రత్యేక చర్యపై మా ఏఎన్ఎన్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఆలేరు పట్టణంలో కోతుల బెడద గత కొంతకాలంగా రోజురోజుకు పెరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. గుంపులు గుంపులుగా కాలనీలు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్లపైకి ఎక్కి బట్టలు, ఆహార పదార్థాలు ఎత్తికెళ్లడం, దుకాణాల్లోకి చొరబడి నష్టం చేయడం, రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడులకు పాల్పడడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు కోతుల భయంతో బయటికి రావడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఏర్పడింది. ఇక పలువురు కోతుల దాడిలో గాయపడడంతో ప్రజలు సమస్యలను వెంటనే పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించిన కోతుల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దాని నుంచి ప్రజల నుంచి ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ మహిళల మీద ఎక్కువ, వృద్ధుల మీద ఎక్కువగా అవి దాడులకు పాల్పడుతున్నాయని చెప్పి వచ్చిన కంప్లైంట్స్ నేపథ్యంలో గత మార్చిలో ఫస్ట్ కౌన్సిల్ తీర్మానంలో కోతులకు సంబంధించి 1 lakh rupees వరకు కోతులు పట్టడానికి బడ్జెట్ తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా కోతులు పట్టే వాళ్ళని, అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళు కొంత టైం పట్టింది, వాళ్ళు బిజీగా ఉండడం, లేకపోతే వాళ్ళ రేట్ మనకు మ్యాచ్ కాకపోవడం, కోతులు పట్టే విషయంలో విధి విధానాల్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కరెక్ట్ మనకు సెట్ అయ్యే వాళ్ళని తీసుకొచ్చేసరికి సమయం అయింది. సో గత 3-4 days నుంచి 1 week దాకా వాళ్ళని పిలిపించడం జరిగింది. మన మున్సిపాలిటీలోనే వాళ్ళకి కొంత ఆశ్చర్యం వచ్చి వాళ్ళని కోతులను ఫస్ట్ మచ్చిగా చేసుకుని దాని తర్వాత వాటిని భూమిలో ఎక్కించి వాటికి తగినంత ఆహారం అనేది కల్పించి వాటిని అడవులలో దూర ప్రాంతాల్లో వదిలి దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా వాటిని కూడా చంపకుండా సేఫ్గా వదిలిపెట్టే ప్రయత్నం. అటు కోతులకు ఇబ్బంది లేకుండా ఇటు ఈ మన మున్సిపాలిటీ ప్రజలకు కూడా వాటి వల్ల గాయాలు కాకుండా, ఇబ్బందులు కాకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దానికి కూడా మీకున్న సమాచారం కానీ మీరు సహకరిస్తే ఇంకా తొందరగా, ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి మరిన్ని తీసుకుంటామని కుక్కల బెడద కూడా గతంలోనే కుక్కలకు సంబంధించి ఒక 3 days వరుసగా మనం ఒక డ్రైవ్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా 1 lakh మనం తీసుకోవడం జరిగింది. సో ఆ కుక్కల బెడద కూడా ఆల్మోస్ట్ చాలా మటుకు తగ్గించడం జరిగింది. కాకపోతే కుక్కలు కానీ కోతులు కానీ నిరంతర సమస్య. ఎందుకంటే ఒకేసారి మనం దేన్ని కూడా నిర్మూలించాము. కుక్కలైన కోతులు ఎప్పటికప్పుడు వాటిని పట్టించేసి వేరే ప్రాంతాలకు తరలించు, ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని కొంత నివారణ చేస్తున్నాం. సో దాన్ని ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకుంటూ వెళ్తాం కంప్లైంట్ వచ్చినప్పుడు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ఈ సమస్యను ప్రాధాన్యంగా తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కోతుల నివారణ కోసం ప్రత్యేక డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. కోతులను పట్టడంలో అనుభవం ఉన్న నిపుణుల బృందాలను ప్రత్యేకంగా ఆలేరుకు రప్పించి ఆధునిక బోనులు, బలమైన వలల సహాయంతో కోతులను ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా పట్టుకునే చర్యలు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజల సహకారంతో ఈ డ్రైవ్ను వార్డు వారీగా నిర్వహిస్తున్నారు. ఆలేరులో ప్రధాన సమస్య కోతుల బెడద. చిన్నపిల్లలు, వృద్ధులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటోళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కోతులు దారిన పోతుంటే కరుస్తున్నాయి. పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు భయపడుతురు. ఆడవాళ్ళు బయట తిరగాలంటే ఇబ్బంది పడుతురు. మేము ఎలక్షన్లో మాట ఇచ్చినాం, మేము గెలవగానే కోతుల బెడద లేకుండా చేస్తామని చెప్పినాం. మాట ఇచ్చిన ప్రకారమే, మాట అన్నట్టుగా ఇచ్చిన ప్రకారం కోతులు పట్టే వాళ్ళని పిలిపించి కోతులు పట్టిస్తున్నాము. కోతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటికి ఆహారం కానీ, నీళ్లు కానీ అన్నీ చూస్తున్నాము. వాటిని పట్టిన కోతులను కూడా దూరంగా ఫారెస్ట్లో
వదిలేయాలని చెప్పినాం. వాళ్ళతో పాటు మున్సిపల్ సిబ్బందిని కూడా ఇద్దరిని పంపించి వాళ్ళు ఇక్కడ దగ్గరలో వదిలేయకుండా దూరంగా ఫారెస్ట్‌లో తీసుకెళ్ళి వాటిని సురక్షితంగా వదిలేయాలని చెప్పినాము. అలాగ వీడియో తీసుకొచ్చి కూడా మాకు చూపిస్తుర్రు. ఇంతకుముందుకు కుక్కల్ని కూడా పిచ్చి కుక్కలు ఈ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే కుక్కల బెడద లేకుండా కుక్కల్ని కూడా పట్టించినాము. కోతులు కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఒకటి అయిపోయింది. ఇది రెండోది. సుమారుగా 400, 500 కోతులు. నిన్న మేము మామూలుగా బస్ స్టాండ్‌లో ఆలేరు బస్టాండ్తో పాటుగా కోతల సంచారం అధికంగా ఉన్న పలు వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పటికే వందలాది కోతలను పట్టుకుని అటవీ అధికారుల సమక్షంలో దట్టమైన అడవుల్లోకి సురక్షితంగా తరలించారు. కోతలకు ఎలాంటి హాని జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్ విజయవంతం కావడానికి మున్సిపల్ సాధారణ విధుల నుంచి ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కోతుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పడుతున్నామంటే ఇప్పుడు ఊర్లోనే ఇబ్బంది బాగా అవుతుంది. జనాలు నడిచినప్పుడు స్కూల్ పిల్లలు సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఇళ్ళల్లో వచ్చి పడిపోతున్నాయి. తర్వాత స్కూల్ బ్యాగులు అట్టుకెళ్ళిపోతున్నాయి కోతులు. మన ఊరు జనాలని బాగా ఇబ్బంది పడుతున్నాయి. తర్వాత మన హాస్పిటల్ దగ్గర కూడా హాస్పిటల్లోని జనాలు లోనికి బయటికి వెళ్ళినప్పుడు కూడా జనాల మీద పడిపోతున్నాయి. ఎవరి చేతిలో కవర్లో ఫుడ్లు ఉన్నా కూడా అవి లాగేసుకొని తినేస్తున్నాయి, కరిచేస్తాయి, ఇబ్బంది బాగా పెడతాయి కోతులు. అందుకే మేము పడుతున్నాం కోతులు. పట్టణ ప్రజల రక్షణే తమ మొదటి బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ బీజిన బాలమణి భాస్కర్ స్పష్టం చేశారు. కోతల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ప్రత్యేక డ్రైవ్ను నిరంతరంగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలు భయపడకుండా తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితిని తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, కోతులు కనిపించే ప్రాంతాల గురించి వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇక మున్సిపాలిటీ చేపట్టిన ఈ చర్యతో ఆలేరు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము కోతులు ఎన్ని ఉన్నాయి అక్కడ చూద్దామని వెళ్ళినాం. అక్కడ ఉన్న ప్రజలందరూ మా దగ్గరకు వచ్చి సంతోషపడుతున్నారు. మీరు చాలా మంచి పని చేసిర్రు. ఇక్కడ తినాలంటే బ్యాగులు పట్టుకొని పోవాలన్నా కూడా ఆడవారిని చూసి అవి పైకి వస్తున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మాకు మంచి పని చేసిరమ్మా, ఈ పని చేసినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్తూ సంతోషపడుతున్నారు. మేమందరం కౌన్సిలింగ్ మీటింగ్లో పెట్టుకున్నాము. మార్చిలో మాకు మీటింగ్ అయింది. అప్పుడు 1 లక్ష రూపాయలు తీసి మా పాలకవర్గం అందరం చర్చించుకొని కౌన్సిలర్లు, చైర్మన్, కమిషనర్ గారు అందరం కలిసి కోతుల బెడద ఎక్కువ ఉంది, మేము ఎలక్షన్ల ముందు ప్రజలకు మాటిచ్చిన ప్రకారం వాళ్ళకి కోతులు పట్టిస్తామని చెప్పినాం కాబట్టి మనం ఇది చేయాలని చెప్పి పాలకవర్గం అందరం అనుకొని కౌన్సిల్లో సమావేశం పెట్టుకున్నాము. కౌన్సిలర్ కూడా అందరు సరే అన్నారు. దాని ప్రకారం ఇలా చేస్తున్నాము, కోతులు బెడద లేకుండా చేస్తున్నాము. ఇందుకు మాకు ఇంకా ప్రజలు సహకరించాలి, మీడియా సోదరులు, ఆలేరు ప్రజలు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.